హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అలాగే మీరందరూ బాగోవాలని, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నేను ఇన్ని రోజులు వీడియో పెట్టకపోవడానికి నాకు కొంచెం హెల్త్ అయితే బాలేదు. అందుకే వీడియోస్ పెట్టలేకపోయాను. అలాగే మీ ఎవరికీ కూడా నేను సపోర్ట్ అయితే ఇవ్వలేకపోయానండి. మీ వీడియోస్ ఎవరివి చూడలేనందుకు ఏమీ అనుకోవద్దండి. అలాగే నాకు ఇలా బాలేదని చెప్పగానే భాగ్యం అమ్మ అని, భాగ్యం ఆంటీ ముచ్చట్లు ఛానల్ అమ్మ ఉంటారు. ఆ అమ్మ అయితే రోజు నాకు కామెంట్ పెట్టి, "ఎలా ఉందిరా? ఎలా ఉన్నావు? తగ్గిందా లేదా?" అని రోజు అడిగేవాళ్ళు. సొంత బిడ్డలాగే అనుకున్నారు ఆ అమ్మ అయితే. అలాగే ప్రేయర్ కూడా చేసేవారు భాగ్యమమ్మ. మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలమ్మా. మీ మేలు ఎప్పటికీ నేనైతే మర్చిపోలేను. అలాగే యూట్యూబ్ సిస్టర్స్, ఫ్రెండ్స్ చాలామంది కూడా కామెంట్స్ చేసి అడిగేవాళ్ళనమాట. నేను పేరు పేరున చెప్పలేకపోవచ్చు. నాకు కామెంట్ చేసిన అడిగిన వాళ్ళందరికీ నాకు వాట్సాప్‌లో అడిగిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. నా నా మీద ఇంత అభిమానం చూపించిన వాళ్ళందరికీ కూడా. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి నేను సంక్రాంతి అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి. నాకప్పుడు 2K దగ్గరలో ఉండే. తొందరగానే అయిపోతాయి కదా! అప్పుడు మీ అందరికీ కూడా నేను థ్యాంక్ యూ చెప్పి ఈ వీడియో అయితే అప్‌లోడ్ చేయాలని ఎదురు చూస్తూ ఉన్నానండి. కానీ ఇప్పటికి కూడా అది అయితే అవ్వలేదు. 1 ఇయర్ అయిపోయింది ఛానల్ పెట్టి. మానిటైజేషన్ అవ్వలేదు. అలాగే 2K సబ్స్ కూడా రాలేదు. దేనికైనా లక్ ఉండాలి. మనం ఎన్నో అనుకుంటామండి. మన చేతుల్లో ఏమీ ఉండదు. అలాగని నేను మధ్యలో ఛానల్ అయితే వదిలేయాలని అయితే అనుకోవడం లేదు. నాలా మీరు ఎంతమంది ఆలోచిస్తారో చెప్పండి. ఏ పని మొదలుపెట్టినా కూడా మనం అది సక్సెస్ సాధించే వరకు అయితే దాని గురించి ఆలోచించాలండి. మధ్యలో ఏది వదిలిపెట్టేయకూడదు. ఏ పనైనా, జాబ్ అయినా, అలాగే మనం చేసే యూట్యూబ్ ఛానల్ అయినా, ఏదైనా ఏ పనైనా మధ్యలో వదిలేయడం నాకైతే ఇష్టం ఉండదండి. నాలా మీరు ఎంతమంది ఆలోచిస్తారో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అప్పుడే 2K అయితాయని చాలా ఆశగా అయితే ఎదురు చూసానండి. కానీ అవ్వలేదు. అయినా కూడా ఏమి నిరాశ అయితే లేదు. కంపల్సరీ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తూనే ఉంటాను. ఎప్పటికి సక్సెస్ అవ్వాలని దేవుడు రాసిపెట్టుంటే అప్పుడు కంపల్సరీ అవుతామండి. చాలామంది యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నారు. ఎవరు కూడా నిరుత్సాహపడకూడదండి. కంపల్సరీ చాలా ధైర్యంగా నిలబడాలి. మనకి ఒకవేళ వ్యూస్ ఎళ్ళకపోయినా కూడా ఏదో ఒక రోజు మన వీడియోస్ కూడా బాగా వెళ్తాయి అనే నమ్మకంతో అయితే ఉండాలి. ఎప్పుడు కూడా ధైర్యం అనేది కోల్పోకూడదండి. ఏ పనిలో అయినా కానీ యూట్యూబ్ ఛానల్ అనే కాదు, ఇందులో ఏదో డబ్బులొచ్చేస్తాయని కాదు. కాకపోతే మన ధైర్యమే మన ధనలక్ష్మి అంటారండి. అలాగే మీరందరూ కూడా అలాగే ధైర్యంగా నిలబడి యూట్యూబ్ ఛానల్ అయినా మీరు చేసుకునే పనులైనా కూడా మధ్యలో వదిలిపెట్టకుండా లాస్ట్ వరకు సాధించే వరకు ధైర్యంగా నిలబడాలని నేను కోరుకుంటున్నానండి. నేనైతే అలాగే ఉంటానండి ఎప్పటికి కూడా. మీరందరూ కూడా అలా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.